ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్నవారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. సూసైడ్ చేసుకుంటా అని రీల్ చేస్తున్న రాజేష్. అందుకే చచ్చిపోవాలనుకుంటాను. అంటున్న ఈ బంగారం ధరలు కొనుడా వద్దా అని అడుగుతున్నారు జనాలు. మోడీ కాన్వాయ్ల 2 వెహికల్లు. ఇక మీరు కూడా పెట్రోల్ ఆదా చేయాలే జనాలు. పోలీస్ స్టేషన్ మీదకి ఇసిరింది బాటిలు. ఎందుకక్క అంతగానం కోపాలు? హాయ్ ఫ్రెండ్స్, ఎవరిని కానీ పూర్తిగా నమ్మకండి. నమ్మితే నట్టేట్లా ముంచిపోతారు. వీడేంది ఏమో ఏడ్చుకుంటా వీడియో తీస్తున్నాడు. నాకంటే ఎక్కువ ఆమెను నమ్మినందుకు నన్ను నమ్మినంత పని చేసింది. మోసం చేసి మోసమర్రకుండా చేసింది. ఒరే ఏమైందిరా? ఆమె కోసం ఊరి నిండా అప్పులు చేసిన, ఎన్నో తప్పులు చేసిన. అయ్యో ఏంది ఇట్లా చేస్తున్నాడు? అరే రాజేషు ఎవరు రామే? ఓ ఇటు చూడు, నాతో మాట్లాడు. ఆమె తాగిన కప్పు అడిగిన నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. అందుకే చచ్చిపోవాలనుకుంటాను. చచ్చిపోడేంద్రా? పిచ్చా నీకేమన్నా? నా లెక్క అమ్మాయిని నమ్మి ఎవ్వరు మోసపోవద్దు. పేరెంట్స్ని బాగా చూసుకోండి. బాగా చదువుకుంటే చదువుకు సంబంధం లేని ఏదో ఒక జాబ్ వస్తుంది. ఒరే ఏమేమో మాట్లాడుతున్నావేందిరా? ఏమైంది నీకు? రాజ్ కుమార్, నీకు 500 ఇవ్వాలి కదా. మన కెమెరామెన్ భూపతి నాకు 600 ఇవ్వాలి. ఆయన దగ్గర పైసలు తీసుకో. భూపతి అన్న, నా పిల్ల నన్ను మోసం చేసినట్టు నువ్వు మోసం చేయకుండా రాజకుమార్కి 600 ఇచ్చాయి. ఆర్కే 100 ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ 100 రూపాయలతో నా పేరు చెప్పి దావత్ చేసుకో. ఒరే 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 ఆ ఏడుపోయింది, ఆ వీడియో ఏంది? ఏడున్నావు అసలు నువ్వు? ఫోన్ చేద్దామా? హలో. ఒరే పిలుస్తుంటే చూడవేంది అసలు? ఇటు లైవ్ కలిపి ఎంతసేపు అవుతుంది? ఇనొస్తలేదా? అందుకే నేను ఫోన్ చేసిన. లైవ్ కలిపినావా? చెప్పకుండా లైవ్ ఎందుకు కలిపినావు నువ్వు? మరి ఎంతసేపు అయింది మాట్లాడబట్టి? అసలు చూస్తూనే లేవిటు. అయినా పిచ్చిలేసిందా? సస్తా గిస్తా అని ఏమేమో రికార్డ్ చేస్తున్నావు. ఓ వీడియో తీసి చూసినావా? ఉత్తగానే రీల్ పెడదామని చేస్తున్నా అంతే. రీలా? ఇసోంటి రీల్సే మస్తు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. మెంటలా నీకేమన్నా? దమాక్లా పురుగు తిరుగుతుందా? సస్తా అని సూసైడ్ వీడియోలు పెడతారా ఎక్కడన్నా? అరే నేనేమన్నా నిజంగా చేస్తున్నానా? ఉత్త వీడియో కోసం గంతే. ఏంద్రా గంతే? పుసుక్కున నిజం అనుకొని ఇంటోళ్ళు పరిశాన్ అయితే? అయినా మా వాళ్ళకు రీల్స్ చూసి అలవాట్లేదులే. జర్రావు ఈ వీడియో పోస్ట్ చేసినాక మాట్లాడతా. అది పోస్ట్ చేస్తే నువ్వు మాట్లాడు కాదు, పోలీసులు మాట్లాడతారు. పోలీసులా? నీ లెక్కనే కామారెడ్డిలో రోహిత్ అనే పొలగాడు సూసైడ్ చేసుకుంటున్నా అని వీడియో పెడితే పెద్ద పెంట్ అయింది. ఇప్పుడు అంటే చచ్చిపోతున్నా అని వీడియో పెట్టేసరికి అది కాస్త పోలీసుల కంట్ల పడి అడ్రస్ దొరకబట్టి ఇంటికి పోయినరు. ఈ గాడ ఇంకోకుండా పెట్టేసిన ఏం సీరియస్ అట్లేం లేదు కదా. ఏమైనా ఉంటే చెప్తా. ఎందుకు చెప్తాను? ఇట్లా షేర్ కావాలి, అట్లా లైక్ చేయాలి, వాళ్ళే లైక్ చేయాలని పెట్టిండు. అది ఇంత సీరియస్ అయితే మనకు కూడా తెలియదు. ఆగో గా పక్కనున్న అన్న చూడుండ్రి, ఇంత సీరియస్ అవుతుందని తెలియదట. సంటి పొలగడ ఏమన్నా తెలియకుండా ఉండేటందుకు. అందుకే అవులా కథలు పడి ఆగం చేసినందుకు కేసు ఫైల్ చేసిర్రు ఇప్పుడు రోహిత్ మీద. కేసా? మరి లైకులు షేర్ల కోసం ఏది పడితే అది పెడితే ఊకుంటారా? నీకు కూడా అవుతుంది గాని. అయినా నేనేం వీడియో పోస్ట్ చేసేందుకు చేయలే. మరి ఇదే రోహిత్ వార్త చెప్దామని చెప్పి స్కిట్ చేస్తున్నా, ఇంతలో నువ్వే చెప్పేసినావు. సాల్తీ సక్కదరంగానే నడివిగా. ఎప్పుడు ఆడిడైనాయన్ని నువ్వు చేయ చూసుడే నీ పని. తింగరోడెక్కన్నో పబ్లిక్ ఎవ్వలే గాని ఇట్లా వైరల్ అయితందుకు పిచ్చి పిచ్చి రీల్స్ షార్ట్స్ పెట్టి మందిని ఆగం చేయకుండ్రి. కేసుల పాలై మీరు ఆగం కాకుండ్రి. ఏమంటున్నావు? మొన్న మోడీ సారు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఏం చెప్పిండుల్లా? గా దిక్కుమాల యుద్ధం చేయబట్టి దునియా అంతా ఆగమవుతుంది, మనకు కూడా ఎఫెక్ట్ అయ్యేటట్టున్నది, జర చూసుకొని ఖర్చు పెట్టుర్రి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గియుండ్రి అని చెప్పిండు. ఆయన అన్న మాటలు కూడా తప్పు పట్టేందుకు కూడా ఏం లేదు.
పరిస్థితి అట్లున్నది మరి. అయితే వాళ్ళ పార్టీ నాయకులు కొందరు ఏం చేస్తున్నారు చూడుండ్రి. వామ్మో గన్నిగనం కార్లు రయ్యి రయ్యమని ఉరుకుతున్నాయి. కార్ల రేసింగ్ ఏమైనా అవుతుందేమో అనుకునేరు. అది రేసింగ్ కాదుల్లా ఒక బీజేపీ లీడరు తన పతారా చూపెట్టుకునేందుకు చేసిన హంగామా అన్నట్టు. దగ్గర 100 కార్లు ఉంటాయి ఆ ర్యాలీలా. మధ్యప్రదేశ్ టెక్సిట్ బుక్ కార్పొరేషన్ చైర్మన్ సౌభాగ్య సింగ్ ఠాకూరు నన్ను చూడు నా బలగం చూడు అన్నట్టు ఉజ్జయిని నుంచి ఊరెక్కుంటా భోపాల్కు గిట్ల 100 కార్లతోని ర్యాలీ తీసిండు. పెట్రోల్ డీజిల్ తగ్గించుకోండి వయా అని మోడీ సార్ చెప్పినా తెల్లారే ఈ ర్యాలీ తీసిండి మోతెవరి. నేనేమన్నా తక్కువ తిన్నానా అన్నట్టు ఇంకో బీజేపీ ఎమ్మెల్యే ఎలగబెట్టిన ఎవ్వరం అట్లున్నది. అదే మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురిలా ప్రీతం సింగ్ అనే బీజేపీ ఎమ్మెల్యే గుడికి పోయేతందుకు 300 కార్లు ఎంటేసుకొని రాజువెడలే రవి తేజములరగగా అన్నట్టు ర్యాలీ తీసిండు. మరి మోడీ సార్ చెప్పిన మాటలు ఇలా అర్థమైందా లేకపోతే మమ్మల్ని ఎవర్రా ఆపేది అనుకుంటున్నారా తెలియదు. మధ్యప్రదేశ్ బీజేపీ లీడర్లు మోడీ సార్ మాటలు పట్టించుకోకుండా 100 కార్లతో ర్యాలీ తీస్తుంటే అక్కడి ఎనర్జీ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ ఈ స్కూటర్ మీద ఆఫీస్కు పోయిండు. ఇంకో ముచ్చటైన దొరికేనా మోడీ సారి ఏడికన్నా పోతే ఆయన ఎంబటి ఎంత పెద్ద కాన్వాయ్ ఉంటుందో తెలుసు కదా. ఆ కాన్వాయ్లు ఉండే కార్లల్లా సగం కార్లను తీసేపిచ్చిండట మోడీ సారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా తన కాన్వాయ్ను సగానికి సగం తగ్గించిండు. పొద్దున ఢిల్లీ నుంచి ఇంటి నుంచి 5-6 కార్లలోనే ఆఫీస్ కు బయలుదేరిండు. ఇంకో దిక్కు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సుతా పొదుపు చర్యలు షురూ చేసింది. మంత్రుల కాన్వాయ్లో ఉండే కార్లను సగానికి సగం తగ్గియాలి. లీడర్లందరూ వారానికి ఒక రోజు బస్సులు మెట్రో ట్రైన్ల ప్రయాణం చేయాలి. గవర్నమెంట్ మీటింగ్లు సెమినార్లు కాన్ఫరెన్స్లు అన్ని ఆన్లైన్లో పెట్టాలి. వారానికి ఒక రోజు నో వెహికల్ డే అమలు చేయాలని సీఎం యోగి ఆర్డర్ ఇచ్చిండట. అక్కడొకరు ఇక్కడొకరు కాకుండా అన్ని రాష్ట్రాల మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు లీడర్లు కూడా పొదుపు పాటిస్తే ఫలితం ఉంటది అని అంటున్నారు పబ్లిక్. మోడీ సారు ఇప్పుడు బంగారం కొనొద్దు ఏడాది దానికి ఆగుండ్రి అని ఎప్పుడైతే అన్నాడో ఇక చూడాలే బంగారం ధరలు భగ్గు అంటున్నాయుల్లా. జనం అసలు బంగారం కొనుడా వద్దా అని తికమకమవుతున్నారు. అసలే పెళ్లిళ్ళ సీజను, బంగారం ఖచ్చితంగా తులమో పలమో కొంటుంటారు. కానీ అదే ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అవుతున్నది. ఇంతకు బంగారం కొనుడా వద్దా? దగదగ మెరిసే బంగారం ధరలు భగభగ మండిపోతున్నాయుల్లా. అవు దినాం అమ్మలకలతోని కలకలలాడే బంగారం షాపులు జనం లేక వెలవెలబోతున్నాయి. గిరాకీ మస్తు తక్కువైందట. ప్రైమ్ మినిస్టర్ హైయెస్ట్ క్యాడర్ ఆయనే బంగారు కొనొద్దు అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రజలు ఆలోచిస్తారు ఎందుకు కొనొద్దు అన్నారు అనేసి. ఒక్క రోజే తులానికి 15-16 వేలు పెరిగితే ఎవరు కొంటారు మరి? మళ్ళా మొన్న మోడీ సారు ఏడాది దానికి కొనకుండా ఆగురని చెప్పే ఆ వెంటనే మళ్ళా దిగుమతి సుంకాలు 6% నుంచి 16%కు పెరుగుడుతోని బంగారం ధర బగ్గ పెరిగింది. మోడీ గారు చేసినటువంటి ఈ యొక్క ఎక్స్చేంజ్ డ్యూటీ అనేది పెంచడం జరిగింది. ఈ పెంచిన తరుణంలో వ్యాపారస్తులకైతేనేమి కస్టమర్లకైతేనేమి ఇది భారంగానే ఉంది. చూస్తా అంటే ఇంకా పెరుగుతుందని అంటున్నారు. అందుకే మోడీ సార్ ముందే చెప్పినట్టున్నాడు ఇట్లా ఒక బంగారమే కాదుల్లా ఎండి ధరలు కూడా ఎక్కువనే పెరుగుతున్నాయి. సిల్వర్ మీద గతం లోపల ఇంపోర్ట్ డ్యూటీ 6% ఉండే, దాన్ని 15% చేసిర్రు. ఈ పెరుగుతున్న ధరలు చేయబట్టి బంగారం కొనుడా వద్దా అని తేల్చుకోలేకపోతున్నారు చాలా మంది. అయితే 5-6 రోజుల్లో తగ్గుతాయి కావచ్చని కొందరు చూస్తున్నారట. 48% నుంచి 50% వరకు పాత బంగారం ద్వారా కొంటున్నారు. మరి ఇదంతా యుద్ధం ఎఫెక్టో ఇంకేం ఎఫెక్టో గానీ ముందు ముందు ఇంకా చాలా వాటి ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా కనబడుతున్నది. అదే గనుక జరిగితే కష్టాలు తప్పేటట్టు లేవుల్లో. మీరేం చదువుకున్నారు సార్ అని ఆ నడుమ ఒక టీడీపీ ఎమ్మెల్యేను ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తే బీకామ్లో ఫిజిక్స్ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చిండు. బీకామ్లో ఫిజిక్స్ ఏంది సామి అని సోషల్ మీడియాలో ఫుల్గా జోకులేసుకున్నారు నెటిజన్లు. అయితే ఇప్పుడు వాళ్ళకు ఇంకో కొత్త సబ్జెక్ట్ దొరికింది. ఇంటర్లో సోషల్ సబ్జెక్ట్ ఉంటుందా ఉండదా? ఇంటర్లో సోషల్ ఏంది అనుకుంటున్నారా? అక్కడ సార్ ఏమంటుండో ఈనుండ్రి. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి అన్ని సబ్జెక్టులు హైయెస్ట్ మార్క్స్, కానీ సోషల్లో 0 మార్క్స్ అన్న. ఇన్నరా ఎవరో ఇంటర్ అమ్మాయికి అన్నిట్లో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయట, ఇంటర్లో సోషల్ సబ్జెక్టులో మాత్రం 0 మార్కులు వచ్చినాయట. ఈ మాట ఇన్నోళ్ళందరూ ఏంది ఇంటర్లో సోషల్ సబ్జెక్ట్ ఉంటుందా, మేము ఎప్పుడు ఇనలేదే అని ఆశ్చర్యపోయినరు. సోషల్ మీడియాలను అయితే ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఇంటర్మీడియట్ అమ్మాయి అన్ని సబ్జెక్టులు హైయెస్ట్ మార్క్స్,
కానీ సోషల్లో 0 మార్క్స్ అన్న. అయితే బండి సార్ చెప్పిన దాంట్లో తప్పే ఉన్నది. ఇంటర్లో సిఈసి గ్రూప్ ఉంటుంది కదా, సిఈసి అంటే సోషలే కదా అని వాదిస్తున్నారు ఇంకొంతమంది. ఈ నడుమ రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా ఇట్లానే బుక్ అయిపోతున్నారు ఏందో మరి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి అంటారు. రాజకీయ నాయకులకైతే మరీ ఈ విషయం తెలిసి ఉండాలి. ఇప్పటికే విజయ్ దళపతి గెలుసుడుతోనే పూర్తిగా తగ్గి ఆపోజిట్ పార్టీ లీడర్లను కలిసి అందరితోనే షెబ్బాష్ అనిపించుకున్నాడు కదా. అయితే ఇప్పుడు మళ్ళా ముచ్చట వెనుకకు తగ్గి అందరి మాట నేను ఎప్పుడు వినకుండా అస్సలకే ఉండను అనిపించుకున్నాడు. తప్పలేదో లేకుంటే తప్పు అనుకున్నాడో తెలియదు కానీ ఓఎస్డీని నియమించిన ఒక్క రోజులనే తీసేసిండు తమిళనాడు కొత్త సీఎం విజయ్. ముందు గెలిచిండు, సీఎం అయిండు, ప్రమాణ స్వీకారం చేసిండు. అయితే బల నిరూపణ కంటే ముందే ఓఎస్డీని నియమించుకున్నాడు. అయితే నియామకం అయింది ఎవరో కాదు, విజయ్కు దగ్గరి మనిషి అయిన రికీ రాధన్ పండిట్ వెట్రివేల్. ఈయన జ్యోతిష్యుడట. విజయ్ టీవీకే పార్టీ మనిషి కూడా ఈయన. మరి చాలా మంది దగ్గర వాళ్ళకు టికెట్లు ఇచ్చిన కదా, అట్లనే రాధన్ పండిట్ కూడా దగ్గర మనిషే కదా, అందుకే ఓఎస్డీ పదవి ఇద్దాం అనుకున్నాడో ఏమో. ఈ ఇంతలనే ప్రతిపక్షం లీడర్లు, విజయ్కి మద్దతు ఇచ్చిన పార్టీ లీడర్లు కూడా తప్పు పట్టిండ్రు. యువకులు నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే నువ్వు జ్యోతిష్యుని ఎట్లా నమ్ముతావు అని నిలదీసిండ్రు. ఇట్లా సభలనే చాలా మంది నిలదీసుడుతోటి రాధన్ పండిట్ నియామకాన్ని రద్దు చేసిండు విజయ్. అందుకే ఎక్కడ నెగ్గాలనో కాదు ఎక్కడ తగ్గాలనో కూడా విజయ్కి బాగా తెలుసు అని అంటున్నారు ఆయన అభిమానులు. కాకపోతే ఇట్లా నలుగురు తప్పు అనే పనులైతే చేయకుండా ఉంటే మంచిగా ఉంటది అని కూడా అంటున్నారు ఇంకొందరు పబ్లిక్. వదల బొమ్మాలి వదలా, వస్తా వస్తా అని పశుపతి అరిచినట్టే వదల బొమ్మాలి పైరసీని వదలా, వస్తా నేనొస్తా అనుకుంటా మళ్ళొచ్చింది ఐబొమ్మ. అవును, కొన్ని రోజుల నుంచి ఆగిపోయిన ఐబొమ్మ సైట్లో ఇప్పుడు మళ్ళా PhD సినిమాలో వచ్చినాయట. మరిది రవి పనేనా లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా? సినిమా టాకీస్ల పడ్డ బొమ్మను మార్నింగ్ షో అయిపోవడంతోటే పైరసీ చేసి 10 నిమిషాల్లో అప్లోడ్ చేసి 10 మందిలో పెట్టే ఐబొమ్మ సైటు మళ్ళీ ఓపెన్ అయిందట. ఈ సైటును బంద్ పెట్టించేందుకు అప్పట్లో సజ్జనార్ సారు మస్తు కష్టపడ్డాడు. దీన్ని రవి అనేటోడు నడిపిస్తున్నాడని చెప్పి అరెస్ట్ చేసిండ్రు. అప్పుడిక పైరసీ గండం తప్పిందని సినిమాల్లో క్లాప్ బోర్డు కొట్టినట్టు క్లాప్స్ కొట్టి సంబరపడ్డారు. అయితే ఐబొమ్మ రవికి కొన్ని రోజుల కిందనే బెయిల్ వచ్చింది. ఇప్పుడు బయటనే ఉంటున్నాడు. ఇంతల్నే ఐబొమ్మ సైట్ ఓపెన్ అయిందట. గాయపడ్డ సింహం అనే సినిమా పెట్టినరట. ఇప్పటికే ఈ లెక్కన చూస్తే పగతోటే మళ్ళా రవే ఓపెన్ చేసిండా లేకుంటే ఇంకెవరన్నా ఓపెన్ చేసిండ్రా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక మళ్ళా సజ్జనార్ సారే రంగంలోకి దిగి కెమెరా రోలింగ్ యాక్షన్ అని చెప్పి సీన్లకు ఎంటర్ అయ్యి కట్ అని చెప్పి దీన్ని కట్ చేస్తే తప్ప మళ్ళా పైరసీ ఐబొమ్మ ఆగిపోయేటట్టు లేదు. చూడాలి మరిగా సజ్జనార్ సార్ ఏం చేస్తాడో. మీకు జైలుకు వాళ్ళనున్నదా? జైల్లో చిప్పకూడు తినాలి అనిపిస్తుందా? ఖైదీలేసుకునే బట్టలు వేసుకొని 4 గోడల మధ్య చుక్కలు చూడాలని కోరిక పుడుతున్నదా? అయితే ఈ వార్త మీకోసమే. మీకోసం జైలు కూడా వెయిట్ చేస్తున్నది. ఓ వాణి ఏందమ్మా నువ్వు చెప్పేది? అసలు జైలుకోవడం ఏంది? ఎవరైనా జైలుకు పోవాలి అనుకుంటారా అంటే అయితే ఒక్కసారి వార్త చూసేయండి, మీకే తెలుస్తుంది అంతా. 1000 రూపాయలు కొట్టు 12 గంటలు జైల్లో ఉండు, 2000 కొట్టు 24 గంటలు జైల్లో ఉండు. తినేతందుకు కంచం, తాగేతందుకు గిలాసా, పండుకునేతందుకు బెడ్ రెడీగా ఉన్నాయి చెంచల్ కూడా జైల్లో. ఒకవేళ మీకు ఈ రూములు నచ్చకుంటే పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళను, ఉగ్రవాదులు అసోంటోళ్లను ఉంచే హై సెక్యూరిటీ జైలును కూడా బుక్ చేసుకోవచ్చు. చూడుండ్రి అది కూడా ఎట్లున్నదో. ఎట్లా కడ్డీలు గిడ్డీలు పెట్టి బందోబస్తుగా పెట్టిర్రో. ఘోరంగా జ్వరం వస్తేనే దవాఖానకే ఓ బుద్ధి కాదు. అసోంటిది జైలుకి పోయి షిప్ప కూడా ఎందుకు తినాలనుకుంటారు? మీదికెళ్ళి ఎవరైనా డబ్బులు కట్టి జైల్లో పడతారా? అసలు దీని మతలబ్ ఏందనంటే తెలంగాణ జైళ్ల శాఖోళ్ళు ఫీల్ ద జైల్ అనే ప్రోగ్రాం పెట్టిర్రులా. జైలు జీవితం అనుభవించేటోళ్లను ఎట్లా ఉంచుతారు, వాళ్ళ దినచర్య ఏంది, ఎసోంటి క్రమశిక్షణ అమలు చేస్తారు అనే దాన్ని చూపెట్టేందుకు దీన్ని ఓపెన్ చేసిర్రు. అట్లని ఇది తమాషా కాదుల్లో, పబ్లిక్ ల బాధ్యత, చట్టాల మీద గౌరవం పెంచేందుకు ఇట్లా చేసిర్రట. ఒకవేళ జైలు జీవితం గడుపుదాం అనుకునేటోళ్ళు ఆన్లైన్లో డబ్బులు కడితే నిజంగా శిక్ష పడ్డోళ్లను ఎట్లయితే పోలీసులు ఇంటికొచ్చి తీసుకొని పోతారో అట్లనే తీసుకొని పోయి జైలను ఊకుతారట. కానీ జనంత గమ్మత్తుకున్నదిలేనోళ్ళ ముచ్చట. ఎక్కడ కీసులాట జరిగినా, ఎక్కడ లొల్లి జరిగినా, ఎవరు పంచాది పెట్టుకున్నా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి అందరికందరూ గప్చూపైతారు. పోలీస్ స్టేషన్ దాటేదాకా ముక్కు మీద ఏలేసుకొని పోతారు. పోలీసులన్నా పోలీస్ స్టేషన్ అన్నా జరంత భయపడతారు కదా.
కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఏమైందో తెలుసునా? ఓర్ని కథ సల్లగుండా ఇదే కల్లొల్లి ఇటు స్టేషన్ మీద బాటిళ్లు పడుతున్నాయి, ఇంకో దిక్కు రోడ్డు మీద రచ్చ రచ్చగా కొట్టుకుంటున్నారు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు రాళ్ల దాడి చేసుకున్నారు. అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఇంతకు ఏమైంది అని అంటే, సురేష్ అనేట ఆయన పెళ్లి చేసుకుని 3 పిల్లలు అయినాక వేరే మహిళతోని కాపురం ఉంటుండట. ఈ ముచ్చట మీద చాలా రోజులకెళ్ళి భార్యతోని పంచాయతీ నడుస్తుంటే అది కాస్త వరంగల్ జిల్లా వర్ధన్నపేట స్టేషన్కు చేరేసరికి అక్కడ 2 వర్గాలకు నడుమ మాట పెరిగితే ఇంకో గింత కథ అయింది. ఆఖరికి పోలీసులు ముంగటపడి పంచాయతీని ఆపితే సద్దు మణిగింది గాని, ఇంకా నయ్యం ఈ అక్క ఇసిరేసింది నీళ్ల బాటిల్ కాబట్టి సరిపోయింది గాని అదే ఏదో పెట్రోల్ బాటిలో లేకుంటే డీజిల్ బాటిలో అయ్యి ఉంటే ఆగం కథనే ఉండేది. అయినా అక్కలు అన్నలు స్టేషన్కి వచ్చినోళ్ళు పోలీసులతో మాట్లాడుకొని పంచాయతీ లేకుండా చూసుకునేదానికి ఈ లొల్లులు ఎందుకు అని అంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. కానీ కొట్లాట మాత్రం మామూలుగా లేదు పోన్రి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.